అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూసి తెలంగాణ సమాజమే షాక్ అవుతున్నారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా షాక్కు గురయ్యేటటువంటి పరిస్థితి. ఇక రేవంత్ అన్న ఏ భారీ బహిరంగ సభ పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా గవే పాత డైలాగులు ఉంటాయి, అదే పాత స్టోరీ ఉంటుంది. ఏ సభలో పోయినా కూడా అదే పాత స్క్రిప్ట్ చదివేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ రేవంత్ అన్న ఎందుకో ఇవాళ కొద్దిగా కొత్తగా మాట్లాడిండు. మీడియా ఛానళ్లను ఉద్దేశించి మాట్లాడిండు. తర్వాత సోషల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చూసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా షాక్కి గురయ్యేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన కొత్త పలుకులను వార్త రాస్తాడు, వీకెండ్ వార్త అని రాస్తాడు. ఆ కొత్త పలుకులు వీకెండ్ వార్తకి సంబంధించిన వ్యవహారంలో బట్టి విక్రమార్కను ఉద్దేశించి ఆర్కే రాధాకృష్ణ ఒక వార్త రాసిండు. ఆ వార్తకి సంబంధించినటువంటి అంశం పైన బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టిండు. నేను రాధాకృష్ణ తేల్చుకుంటాం, అలాంటి చిల్లర వార్తలకు నేను భయపడను, ఏబిఎన్ రాధాకృష్ణ కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నాడు, ఇష్టానుసారంగా నా పైన రాస్తున్నాడు, నేను వదిలిపెట్టను, అన్ని వాస్తవాలు జనాలకు చెప్తా అని చెప్పి బట్టన్న ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ ప్రెస్ మీట్లో బట్టన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఏబిఎన్ రాధాకృష్ణకి గట్టి కౌంటర్ ఇచ్చిండు. ఏబిఎన్ రాధాకృష్ణ ఏమో ఎన్టీవీలో మంత్రితో ఐఏఎస్ అధికారి ప్రేమాయణం అనేటటువంటి వార్త వచ్చింది కదా, ఆ వార్త వెనకాల బట్టి విక్రమార్క హస్తం ఉందేమో అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త. బట్టన్న కోపం వచ్చింది. నేను అట్లా చిల్లర వార్తలు రాపియను, నాకు అవసరం లేదు, అలాంటి వార్తలు రాపియాల్సిన కర్మ నాకు పట్టలేదు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాది, ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్కడ కూడా నేను ఒడగొట్టుకోను, నాకు మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు నేను ఒడగొట్టుకోను, ఏబిఎన్ రాధాకృష్ణ వెనకాల ఎవరున్నారో ఎందుకు రాపిస్తారో అర్థమైతలేదు, అన్నీ బయట పెడతా అని చెప్పి బట్టన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేశాను. తర్వాత మైనింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో, అంటే ఏదైతే మైనింగ్ కాంట్రాక్ట్ ఉందో ఆ మైనింగ్ కాంట్రాక్ట్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పియడానికి వాళ్ళ తమ్ముడి కంపెనీ ఉంది కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముంది. అయితే కోమటిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీని తప్పియడానికి కోమటిరెడ్డి పైన వార్తలు రాపిచ్చిండు బట్టన్న అనేది ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తూ వచ్చిండు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కోమటిరెడ్డి పైన బట్టి విక్రమార్క కోపంతో ఉన్నాడు. కోమటిరెడ్డిని ఆ మైనింగ్ కాంట్రాక్ట్ నుండి తప్పియడానికే ఎన్టీవీతో బట్టి విక్రమార్క వార్త రాపిచ్చిండు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త. అసలు వార్తలు నేను రాపియను, అలాంటి తప్పుడు వార్తలు ఇంకోసారి రాయొద్దు, నాకు సంబంధం లేదు అని చెప్పి బట్టన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏబిఎన్ రాధాకృష్ణకు మంచిగా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఆడుకున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణను. నేను కొద్దిగా కారులో ఉన్నా, అంటే వాస్తవానికి వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంట్లో, మా వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. సో నేను జర్నీ చేస్తుంటే నేనే వీడియో చేస్తున్నా కారులో. సో వాయిస్ క్లారిటీ లేకపోతే దయచేసి నన్ను క్షమించాలి. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నా. రైట్, ఇక టాపిక్లోకి పోతే ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఖమ్మంలో మాట్లాడిండు. బట్టి విక్రమార్కన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడిండు. ఏబిఎన్ రాధాకృష్ణ వేసినటువంటి వార్తను ఉద్దేశించి కూడా రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఏం జరిగిందనేది కొంత డెప్త్గా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఏం జరిగిందో ఇక ముఖ్యమంత్రి మాట్లాడే వరకు ఉండండి ప్లీజ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బతలాడుతున్నాడు జనాలను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం స్పీచ్ అయిపోయే వరకు ఉండుర్రి, మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం, దయచేసి మీరు వెళ్ళిపోవద్దు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనాలకి ఇట్లా ఎందుకు చెప్తున్నాడు అంటే రీజన్ ఉంది. ఫస్ట్ పొంగులేటి సీన్ అన్న జనాలకు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో వినండి. గౌరవ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేంత వరకు ఉండాలి, భోజనాలు అందరికీ ఉన్నాయన్న ప్లీజ్. విన్నారు కదా, పొంగులేటి సీన్ అన్న పాపం ముఖ్యమంత్రి మాట్లాడదాకా ఉండుర్రి, ఆయనతో మధ్యలో వెళ్ళిపోతురు, అట్లా ఓకుర్రి అని చెప్పి సీనన్న పాపం బతలాడుకుంటున్నాడు జనాలను. మరి సీనన్న ఎందుకు ఇట్లా బతలాడుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిర్మల్లో రేవంత్ అన్న ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ నిర్మల్లో పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో ఇక కొన్ని మీడియా ఛానళ్ళు, ఎవరు V6 లాంటి మీడియా ఛానళ్ళు, ఇతర మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, ఆ మీడియా ఛానల్స్లో వార్తలు ఏమొచ్చినాయి తెలుసా? రేవంత్ అన్న నిర్మల్ సభకు లక్షలాది మంది జనాలు వచ్చిరు, తండోపతండాలుగా జనాలు వచ్చిరు, బస్సులన్నీ నిండిపోయినాయి, కార్లన్నీ నిండిపోయినాయి, చాలామంది జనాలు వచ్చిరు అని చెప్పి కొన్ని మీడియా ఛానల్లో వార్తలు వచ్చినాయి. నేను కూడా నిజమే అనుకున్నా. సీన్ కట్ చేస్తే పొంగులేటి సీన్ అన్న జనాలను ఉండండి పోకండి అని ఎందుకు అన్నాడు అనేది ఒక్కసారి ఒక వీడియో చూపిస్తా. నిర్మల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జనాలందరూ వెళ్ళిపోయారు, మొత్తం ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఆ ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ఎఫెక్ట్ పొంగులేటి సీన్ అన్న జనాలను మీరు ఉండుర్రి పోకుర్రి అని ఎందుకన్నాడంటే నిర్మల్లో ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి చెప్పిండు.
రేవంత్ అన్న మాట్లాడుతుంటే నిర్మల్లో జనాలు లేరు, సభ మొత్తం ఖాళీ. ఒకసారి ఆ వీడియో చూడండి. వసతులు ఇవాళ మనము అమెజాన్ తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్ కి కట్టుకోవడానికి పేదవాడికి ఇల్లు వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచిత బోనస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఖాతాలు వేపిస్తున్నాడా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరికీ 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు 50 లక్షల ఇళ్లకు ఉచితంగా ఇంటికి వస్తుందా లేదా మీరు ఇంటికెళ్ళి లైట్ మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ లో చేసుకున్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అప్పుడే ఈ చాలా కట్టే సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకునే యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలు. నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన అడగాల్సిన అనుమతులు అడిగాం, ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం. వరంగల్ అభివృద్ధి చేసుకున్నాం. దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చూసిరు కదా నిర్మల్లో పరిస్థితి. రేవంత్ అన్న మాట్లాడుతున్న జనాలు అందరూ వెళ్ళిపోయారు. అందుకే పొంగులేటి సీనన్న నిర్మల్లో ఆయనతో పరువు పోయింది, ఖమ్మంలో కూడా పరువు పోగల అని చెప్పి అందరూ ఉండుర్రి పోకుర్రి అని చెప్పి పొంగులేటి సీనన్న జనాలను బతలాడుకున్నాడు. అంటే రేవంత్ అన్న కథ ఇట్లున్నది. రేవంత్ అన్న మాట్లాడితే జనాలకు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. అన్ని బూతులు మాట్లాడుతున్నాడు, కేసీఆర్ని తిడుతున్నాడు, పరిపాలన గురించి చెప్పుడు లేదు కానీ పనికి మాలిన ముచ్చడి చెప్తున్నాడు అని చెప్పి జనాలకు కూడా అర్థమవుతుంది కదా. అంటే పనికి రానటువంటి ముచ్చడి చెప్తున్నాడు అనేది పబ్లిక్ వర్షన్ లెక్క కనబడ్డది. తర్వాత రేవంత్ అన్న ఇక రకరకాలుగా మాట్లాడిండు. రేవంత్ అన్న బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటంటే బట్టి విక్రమార్క సింగరేణి కుంభకోణం చేశాడంటూ ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కథనంపై స్పందించిన రేవంత్ రెడ్డి, ఎన్టీవీ ఏబిఎన్ మీరిద్దరు మధ్య గొడవలు ఉంటే తలుపులు మూసుకొని కొట్టుకోండి, మా మంత్రుల మీద తప్పుడు ప్రచారాలు చేయకండి. రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. 1 నిమిషం వీడియో ఉంది, ఒక్కసారి చూడండి. సోషల్ మీడియా రూపంలో వస్తున్న లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. 2 మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటది. చూసిరు కదా రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. అంటే బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు వార్త. ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్త రాపిచ్చింది బట్టి విక్రమార్కనే. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మైనింగ్ కాంట్రాక్ట్ నుండి తప్పియడానికి బట్టి విక్రమార్కనే చేపించిండు అనేటటువంటి వార్తను ఏబిఎన్ వాళ్ళు రాసిరు. బట్టన్నకు వాస్తవానికి సంబంధం లేదట. బట్టన్న చాలా ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా, మంచిగా, అద్భుతంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని అంశాలను ఫాలో అవుతూ బట్టన్న కాంట్రాక్టులు నిర్వహిస్తున్నాడట. ఇప్పుడు బట్టి విక్రమార్క ఈరోజు చెప్పిండు, మైనింగ్ కాంట్రాక్టుల పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, అవన్నిటిని రద్దు చేస్తా, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్లు ఇస్తా, అంటే కొత్తగా మళ్ళీ కాంట్రాక్ట్లు ఇస్తా, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను ఈరోజు బట్టనే చెప్పిండు. నేను కావాల్సిన వాళ్ళకే ఇచ్చిన అంటున్నారు, కావాల్సిన వాళ్ళకే నేను అప్పచెప్పిన అంటారు కదా, అవన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ టెండర్లు వేస్తాం, ఆ కాంట్రాక్ట్లు కొత్త వాళ్ళకి వేస్తామని చెప్పి ఒక అంశం. అంటే టెండర్లకు వెళ్ళి తప్పుకోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు టెండర్లో ఉండొద్దని చెప్పి కోమటిరెడ్డిని ఇట్లా బద్నాం చేసి కోమటిరెడ్డికి బ్యాడ్ నేమ్ తీసుకోవద్దామని బట్టన్న అనుకున్నాడని ఏబిఎన్ వాళ్ళు రాశారు. వాస్తవానికి బట్టన్న అట్లా అనుకోడు. బట్టన్న అలాంటి వ్యక్తి కూడా కాదు.
చాలా మంచి వ్యక్తి బట్టన్న, మాకు తెలుసు బట్టన్న ఎలాంటి వ్యక్తో. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. కావాలని ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాలుగా రాసిండు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ రాయడానికి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా తెలియదు. చూడాలి, ముందు తెలుస్తుంది కదా. మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ పెట్టుర్రి. సో రేవంత్ అన్న ఈ విధంగా మాట్లాడిండు. సో రేవంత్ అన్న మాట్లాడినటువంటి వీడియో కూడా చూడమని చెప్పిన, చూడకపోతే మళ్ళొకసారి చూడండి. సో మొత్తానికి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు అట్లా. ఇగో 2 ఏళ్ళు మా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వలేదు. సింగరేణి కాంట్రాక్టుల విషయంలో కూడా చట్టపరంగానే టెండర్లు కట్టబెడతాము. మా మంత్రుల మీద వార్తలు రాసే ముందు నన్ను వివరణ అడగాలి. రేవంత్ అన్న చెప్తున్నమాట బాగానే చెప్పిండు రేవంత్ అన్న. ఈ విషయంలో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. రేవంత్ అన్న ఏమంటున్నాడు అంటే, మీరు వార్తలు రాసే ముందు, అంటే ఏ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని చెప్పి అనడానికి మీరు వార్తలు రాసే ముందు ఫస్ట్ నన్ను వివరణ అడగండి, మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా వార్తలు రాయకండి అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. ఎందుకంటే బట్టన పైన ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు కదా వార్త, ఆ వార్తను ఉద్దేశించి రేవంత్ అన్న చెప్పిండు. రేవంత్ అన్న మాట్లాడినటువంటి 31 సెకండ్లకు సంబంధించినటువంటి వీడియో ఉంది, ఈ వీడియో కూడా వినండి. ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లో వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా, నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ ప్రభుత్వాన్ని అందరు విన్నారు కదా, ఇది ఒక అంశం. తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా మా కుంభకోణాలన్నీ బయట పెడుతుంది. రేవంత్ అన్న పాపం బాధపడుతున్నాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూసి రేవంత్ అన్న భయపడుతున్నాడో, బాధపడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో అర్థమైతలేదు. కానీ ఆ సోషల్ మీడియా వల్ల ఇబ్బంది అవుతుందనేటటువంటి తరహాలో రేవంత్ అన్న చెప్తున్నాడు. సరే ఒకసారి వీడియో వినండి. అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు, సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చెవాకులకు మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు. విన్నారు కదా రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్లు గోతి తీసి పెట్టాలట. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడు మరి టీడీపీ పార్టీతో రేవంత్ అన్నకి ఏందో, ఆ పార్టీలకి వెళ్ళి ఎప్పుడో వచ్చింది మరి రేవంత్ అన్న బయటికి. ఇంకా మరి టీడీపీ పార్టీ పట్ల రేవంత్ అన్నకి ఎందుకు ఇంత ఇంట్రెస్టో మరి ఏందనేది అర్థం కాదు. మరి లేకపోతే రేవంత్ అన్న ఆంధ్ర వాళ్ళ పైన ఏమన్నా ప్రేమలకి పోతుండా, లేకపోతే ఆంధ్ర వాళ్ళ పైన అంత ప్రేమ పుట్టుకొస్తుందా రేవంత్ అన్నకు అనేది అర్థమైతలేదు. ఇంకో వీడియో చూడుర్రి. బట్టి విక్రమార్కకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు నాకంటే అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నా కూడా 17 ఏళ్ళు నాకు ఎలాంటి మంత్రి అనుభవం లేకున్నా క్రమశిక్షణతో పార్టీకి పనిచేసిన నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చారట. అంటే ఏందో నాకు అర్థం కాలే. అంటే నాకంటే సీనియర్లు ఉన్నా కూడా నాకే ఇచ్చిర్రు, నేనే గ్రేటు, నాకంటే సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళు గ్రేట్ కాదు, వాళ్ళకి ఇయ్యలేదు. అంటే వాళ్ళు నాకంటే అనుభవాలు ఉన్నా కూడా నా లెక్క పని చేయలేరు అని చెప్పి అధిష్టానం వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నాడేమో. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డినో, ఉత్తమ్ కుమార్ రెడ్డినో, భట్టనను ఉద్దేశించి వాళ్ళకు డిప్యూటీ సీఎం పదవులు, మంత్రి పదవులు ఇచ్చారు, కానీ వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. ఇక నేనే పెద్ద మనిషిని, నేనే గొప్ప వ్యక్తిని, నేనే బాగా ఫైట్ చేస్తా కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని చెప్పి ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడేమో. అంటే అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు కదా అట్లా. 17 ఏళ్ళు నాకు ఎలాంటి మంత్రి అనుభవం లేకున్నా కూడా నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చాలా మంత్రి అనుభవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి లేదంటే ఆయన గొప్పగా చెప్పుకొని అవతల వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నాడు. అంటే బట్టి విక్రమార్కకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన పైన నమ్మకం లేక అధిష్టానం ముఖ్యమంత్రి లేదు, నా పైన నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎట్లా?
గిట్లుంటుంది అన్నట్టు రేవంత్ అన్న కదా. ఒకసారి ఆ వీడియో చూడండి. నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత. కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఈరోజు దిగ్విజయం. చూసిరు కదా. సో రేవంత్ అన్న వ్యవహారం అట్లుంటుంది అన్నట్టు. ఏం మాట్లాడాలో ఏందో, ఏ సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడాలో కూడా ఈ రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటాడు. కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలో రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను రెండు సంవత్సరాల్లోనే మూట కట్టుకోవడంతో సొంత నేతలను ఇక కాంగ్రెస్ అధికారంలో రాదని గుసగుసలు పెట్టుకుంటున్న సందర్భంలో చేసేదేమీ లేక చివరికి ఎన్డీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు అడిగేందుకు స్థాయిలో వెళ్ళిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపం కేసీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమో మరి నాకు అర్థం కాదు రేవంత్ అన్న ఎందుకంత బాధపడుతున్నాడో. సరే, రేవంత్ అన్న మాట్లాడినటువంటి ఒక మాట ఉన్నది తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి, కేసీఆర్ని ఉద్దేశించి. ఈ వీడియో చూడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అదే చూసిరు కదా. సో రేవంత్ అన్నకు సంబంధించినటువంటి మాట అట్లో మాట కూడా మాట్లాడిన అన్నట్టుగా. తర్వాత చిన్న కారణం అది అంటే గ్లమ్జీ ఉంటుంది. ముంగట ఫోన్ పెట్టుకుందామంటే ఎండ కొడుతుంది, ఎండలో ఆపిన ఏడ చూసినా మొత్తం ఎండ ఉంది. అయినా సరే మీకు వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా. రైట్, ఇంకో వీడియో ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్టీవీ చౌదరిలను ఆంబోతులతో పోల్చిన రేవంత్ రెడ్డి అట. ఆంబోతులు తన్నుకుంటే లేగదూడల కాళ్ళు విరిగినట్టు ఉంది మీడియా ఛానళ్ళ వ్యవహారం. ఆంబోతుల లాంటి 2 మీడియా ఛానళ్లను కొట్టుకొని లేదా దూడలాంటి మా మంత్రులను, ఎమ్మెల్యేలను బలి చేయకండి. మీకు ఏమన్నా గొడవలు ఉంటే తలుపులు వేసుకొని లోపల తన్నుకోండి అని చెప్పి రేవంత్ అన్న చెప్పిన మాట. నాకు కూడా ఎందుకు ఆ వీడియో చూసినప్పుడు అట్టే అనిపించింది. అరే రాధాకృష్ణ తోటి రేవంత్ అన్న బాగానే క్లోజ్ ఉంటాడు కదా, సడన్గా ఆంబోతున్నాడు ఏంది, ఇది ఎక్కడ కథ అని చెప్పి నేను కూడా అనుకున్నా. సరే, ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. 2 మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. చూసిరు కదా. సో ఇది కథ. నేనేమంటున్నా, ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ బట్టి విక్రమార్కన్న పైన రాయాల్సినటువంటి అంత అవసరం ఏమున్నా చెప్పుడు వార్తలు అంత ఏముంది? ఎందుకంత కోపం, ఎందుకంత కక్ష ఎందుకు బట్టన్న పైన? బట్టన్న ఒక దళిత బిడ్డ. పాపం ఆయన చాలా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర కూడా చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి. పాపం ఆయన చాలా కష్టపడ్డాడు కాబట్టి బట్టన్నకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అంత ఈజీగా రాలే. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చాలా కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తూ వచ్చిండు బట్టన్న. అంత ఈజీగా బట్టన్న అవినీతి చేయడు, అక్రమాలకు పాల్పడడు. బట్టన్న పైన రకరకాలుగా 5% కమిషన్ తీసుకుంటున్నాడు, 10% కమిషన్ తీసుకుంటున్నాడు అని కూడా అనేక రకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. కానీ బట్టన్న ఎక్కడ అవినీతి చేసినట్టు రుజువు కాలే, బయటికి రాలే. కానీ ఇక రకరకాలుగా మాట్లాడుకునేటోళ్ళకి ఏం పోతుంది చెప్పురి? మస్తుగా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి వచ్చింది ఏంది పోయింది ఏంది చెప్పురి. మాట్లాడుకునేటోడు 100 మాట్లాడుకుంటారు, కానీ అన్నిటినీ బట్టి విక్రమార్క చేస్తున్నాడు, బట్టి హస్తం ఉంది అట్లా అనొద్దు కదా. ఎంత ఘోరం అంటే అసలు ఏబిఎన్ రాసినటువంటి వార్త చాలా ఇబ్బంది అనిపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన బట్టి విక్రమార్క కోపం వచ్చిందట. ఎందుకు? ఈ మైనింగ్ టెండర్ల విషయం. ఈ మైనింగ్ అనే టెండర్ ఒక్కసారి కాంట్రాక్ట్ వస్తే 25 సంవత్సరాల దాకా కాంట్రాక్ట్ అట్లనే ఉంటుందట.
కాబట్టి 25 సంవత్సరాలు బట్టి విక్రమార్కకు నచ్చిన వాళ్ళకి ఇద్దామని చెప్పి ఈ టెండర్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్, అంటే మరి నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ కంపెనీ ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ ఉందో, మరి ఆ కంపెనీయా లేకపోతే ఇంకేమైనా కంపెనీ ఉందో, మరి ఆ కంపెనీ ఏమైనా ఈ మైనింగ్ టెండర్ విషయంలో ఏమన్నా మాకే కావాలి టెండర్ అని చెప్పి, మాకే కావాలి కాంట్రాక్ట్, మాకే రావాలని చెప్పి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా ప్రెజర్ తీసుకొచ్చిండో. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పోటీలో ఉండొద్దు, టెండర్లో ఉండొద్దు అని చెప్పి మరి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన, కోమటిరెడ్డిని తప్పియడానికి, ఆ టెండర్లో లేకుండా చేయడానికి కోమటిరెడ్డి పైన వార్త రాపిచ్చిండు ఎవరు, బట్టన్న అని చెప్పి ఏబిఎన్లో వచ్చింది వార్త. ఇంత నీచానికి ఎవరన్నా దిగజారుతారా చెప్పుర్రి? నల్గొండలో 2 IAS మహిళా అధికారులు పనిచేసిపోయారు. మహిళా అధికారులను మంత్రి ఇబ్బంది పెట్టిండు, ప్రేమాయణం కొనసాగితే ఇంత ఘోరమైనటువంటి వార్త ఎవరికైనా రాయాలని వస్తుందా? ఎవరికైనా రాపియాలని వస్తుందా? పాపం అక్కడున్నది మహిళలు, ఇక్కడున్నది ఒక మంచి మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన రకరకాలుగా, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కొంచెం కోపంతో మాట్లాడతాడు, లేకపోతే వెంకటరెడ్డి అన్న కొంత ఏమంటారు ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, కోపంతో ఉంటాడు అంటారు తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వేరే ఎలిగేషన్స్ ఏమి ఎప్పుడు కూడా రావు. ఇప్పుడు రావు. ఎందుకు రావంటే ఆయన పని చేసుకుంటూ పోతాడు. నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరినో ఇబ్బంది పెట్టిండు అనే వార్త వచ్చినప్పుడు మరి ఒక ప్రూఫ్ ఉండాలి కదా, ప్రూఫ్ లేదు. ఆ వార్త బట్టి విక్రమార్కన ఎన్టీవీ వాళ్ళతో రాపిచ్చిండని చెప్పి బుద్ధి లేకుండా ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తున్నాడు. గట్లెట్లా రాస్తారు? రాసే ముందన్న కొంచెం నిలవాలి కదా అటు రాయడానికి. ఎవరైనా అలాంటి వార్తలు రాపిస్తారా? ఒక మంత్రి ఒక మహిళను ఇబ్బంది పెడుతుండు అని చెప్పి ఎవరైనా అట్లా ఉత్తగా వార్త రాపిస్తారా? నిజంగానే బట్టనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా గొడవ అయితే, అంటే కాంట్రాక్ట్ విషయంలోనో లేకపోతే ఈ టెండర్ విషయంలో, మైనింగ్ టెండర్ విషయంలోనో ఏదైనా డిస్కషన్ అయితే వేరే విధంగా ఏమన్నా చేయవచ్చు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవినీతి చేస్తుండు, అక్రమాలు చేస్తుండు గిట్లా. కానీ ఇట్లా మహిళలను వేధిస్తున్నాడు, మహిళా అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు, ఇంత ఘోరంగా ఎవరైనా రాపిస్తారా? రాపియరు. అట్లా ఎవరు రాపియరు. బట్టన్ ఎందుకు రాపిస్తారు అట్లా? బట్టన్నకి ఏమవసరం అట్లా రాపియడానికి కదా. బట్టన్న అట్లా చేయడు. కానీ బట్టన్నను కావాలని ఏబిఎన్ రాధాకృష్ణ టార్గెట్ చేస్తున్నాడు కనబడుతున్నది. బట్టన్న పైన స్పెషల్ కథనం వేసినట్టు కనబడ్డది. రేవంత్ రెడ్డి కూడా కోపం వచ్చింది. అసలు వాస్తవానికి ఈ వార్త వెనకాల ఎవరున్నారు అనేది ఇప్పుడు కావాలి. ఈ వార్త వెనకాల ఎవరున్నారు? మరి ఏబిఎన్ రాధాకృష్ణకు చౌదరికి ఏమైనా వార్త లేదా? అంటే TV9 సారీ కాదు, కట్ చేసుకోండి. అంటే ఏబిఎన్ రాధాకృష్ణకు ఎన్టీవీ చౌదరికి ఏమైనా వార్త లేదా? ఈ ఓనర్లు ఇద్దరికి ఏమైనా పంచాయతీ అవుతుందా? వీళ్ళ పంచాయతీలో మంత్రులను ఇరికిస్తురా, మంత్రులను బద్నాం చేస్తురా, ముఖ్యమంత్రిని బద్నాం చేస్తురా, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తురా అర్థమవుతలేదు. లేకపోతే వీళ్ళ మనుషులకి ఏమైనా కాంట్రాక్ట్ కావాలనుకుంటుర్రా? ఆ మైనింగ్ కాంట్రాక్టు ఏబిఎన్ రాధాకృష్ణ మనిషికి కావాలా లేకపోతే చౌదరి మనిషికి కావాలా? వీళ్ళు కావాలనే మంత్రులను టార్గెట్ చేస్తురా. ఎందుకంటే బట్టన్న దగ్గరనే మైనింగ్కు సంబంధించిన వ్యవస్థ ఉంది కాబట్టి, ఇప్పుడు బట్టన్నే కొంత చూసుకుంటున్నాడు కాబట్టి బట్టన్నను టార్గెట్ చేస్తున్నావు, బట్టన్నను బద్నాం చేస్తున్నావు. బట్టన్న కాదు నాయన, కట్ చేసుకోండి. బట్టన్న బెండ్ అయ్యి అప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణకు వాళ్ళ మనిషికి ఏమైనా కాంట్రాక్ట్ ఇద్దరు, లేకపోతే చౌదరికి ఏమైనా కాంట్రాక్ట్, అట్లేమైనా ప్లానింగ్ ఉన్నారా ఇద్దరు? ఏబిఎన్ రాధాకృష్ణను ఈ చౌదరి కలిసి చాలా ఘోరం అండి. కావాలనే బట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతున్నది. ఇక్కడ కూడా బట్టన్న తగ్గొద్దు. బట్టన్న చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంకా కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇంకా అవినీతికి పాలు పడతలేరు. ఎక్కువ శాతం అవినీతి చేస్తున్నారు కానీ అంత ఎక్కువ పాలు పడతలేరు. బట్టన్న లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో ఇంకా అవినీతి అనేది కొద్దిగా తక్కువ ఉన్నది. బట్టన్న లాంటి నిజాయితీ గల వ్యక్తులు కనుక లేకపోతే ఇంకా కాంగ్రెస్లో మితిమీరిపోతుండే అవినీతి. బట్టన్న లాంటి వ్యక్తి కావాలి, ఉండాలి. ఆయన పైన ఎలిగేషన్స్ వస్తే మేము ఊరుకోం, అలాంటి వాళ్ళం ఊరుకోం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి అండి. అలాంటి మంచి వ్యక్తిని మీరు ఎట్లా బదనాం చేస్తారు? అది పద్ధతి కాదు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.